ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కరీంనగర్లో ఫ్లైఓవర్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జిల్లాల సరిహద్దుల దగ్గర 24 గంటల పాటు వాహనాల తనిఖీ కొనసాగుతోంది. కరీంనగర్లో ఇటీవల హోటల్లో పెద్ద ఎత్తున డబ్బు దొరికింది. పోలీసుల తనిఖీపై కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జాతీయ రహదారులపైన ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. 24 గంటల పాటు ముఖ్యంగా జాతీయ రహదారుల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు పెద్ద ఎత్తున తరలుతుందనే సమాచారంతో పక్కాగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జాతీయ రహదారి పైన ఉన్నాము. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రహదారిలో ఎక్కువగా డబ్బు తరలి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వివిధ జాతీయ రహదారులకు సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇసుక ట్రాక్టర్స్ కానీ లేదా భారీ కంటైనర్స్ కానీ లేదా ఈ ఫ్రూట్స్ తీసుకువెళ్ళే మన వెహికల్స్ కానీ అందులో ఎందుకంటే లోపల పెట్టి ఈ తనిఖీలు చేసే అంటే డబ్బు తరలించే అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 24 గంటల పాటు ఇది ముగ్దుంపూర్ అంటే పెద్దపల్లి బొమ్మకల్ దగ్గర ఉన్న ఈ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఈ చెక్ పోస్ట్ అత్యంత కీలకమని పోలీసులు చెప్తూ ఉన్నారు. సో మనతో పోలీసులు కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయి? ఎన్నికల వేళ డబ్బు పెద్ద ఎత్తున తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు? తనిఖీలు బాగా క్షుణ్ణంగా చేస్తున్నామండి. ఈసీ గారి ఉత్తర్వు ప్రకారం, మా జిల్లాలోని కలెక్టర్ గారి, మా సిపి గారి ఉత్తర్వు ప్రకారంగా ఇక్కడ క్షుణ్ణంగా బాగా తనిఖీలు చేస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ డబ్బులు పోకుండా మేము ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాము. అంటే ఈ ముగ్దుంపూర్ చెక్ పోస్ట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే వివిధ జాతీయ రహదారులకు ఆనుకొని ఉంటుంది. మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, లేకపోతే కోల్ బెల్ట్ ఏరియా అంతా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలాంటి వాహనాలు తనిఖీ చేస్తున్నారు? ఇప్పటివరకు ఏమైనా డబ్బు పట్టుబడిందా? ఇంతవరకు అయితే డబ్బు ఏం పట్టుబడిపోలే. మొత్తం కార్లు కానీ ఎలాంటి వేరే వాహనాలు కానీ అన్ని వాహనాలు చెక్ చేస్తున్నాము. ఈ లారీలు తప్ప మన బైక్స్ కూడా కొన్ని మనకు యాక్టివ్ హోండాలు అవి లోపల ఉంటాయి కాబట్టి అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఎలాంటిది కూడా ఎలక్షన్ పర్పస్లో డబ్బు ఎలాంటిది పోరాదు. 50,000 లోపు ఉంటే అతనికి ఇడిచిపెడతాం. 50,000 పైన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అవి సీజ్ చేసి మా సుపీరియర్లకు ఇన్ఫార్మ్ చేస్తాం. వాస్తవానికి ఈ ఇసుక ట్రాక్టర్లు కానీ లేకపోతే భారీ వెహికల్స్ కానీ మధ్యలో కంటైనర్ల మధ్యలో డబ్బులు పెట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రూట్ అలాంటిది. ఎక్కువగా వివిధ కంపెనీస్కి సంబంధించిన మెటీరియల్ వెళ్తూ ఉంటుంది. సో వాటిని తనిఖీ చేయకుండా డబ్బు అందులో తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అటువంటిది కూడా మాకు ఆర్డర్ వచ్చినప్పుడు తప్పకుండా అవి కూడా చేస్తాం. మాకు అనుమానం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తప్పకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి తోలిస్తాం. ఏమైనా అనుమానం ఏమైనా కాల్స్ వచ్చినాయి ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే ఏం రాలేదు, ఇంకా ఎలాంటి కాల్స్ రాలేదు. వస్తే మాత్రం అన్నింటికి చెక్ చేస్తాం, మా ఆఫీసర్ గారు తెలియజేస్తాం, చెప్పేస్తాం. గతంలో ఈ ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేయాలన్న ఒక ప్రధాన డిమాండ్ ఉండేది. వాటిని ఏమైనా అవి కూడా చేస్తాం కూడా చెక్ చేస్తున్నాం. బ్యాగులు చెక్ చేస్తున్నాం, కింద సీట్ల మీద కూడా చూస్తున్నాం. అవి కూడా మొత్తంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే మరోవైపు ఎలక్షన్స్కి ఇంకా కొద్దిగా సమయం ఉండటంతో ఓవైపు ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు ముందు జాగ్రత్తగా ఇప్పుడే డబ్బు తరలించడం ఒకటి, లేదా ఎన్నికల సమయం అంటే నామినేషన్ల తర్వాత కొంత డబ్బును పెద్ద మొత్తంలో అంటే ఓటర్లకు ప్రలోభ పెట్టడానికి వివిధ నియోజకవర్గాలకు పంపిణీ చేయటం రెండు. సో ఇలాంటి మనం విజువల్స్లో చూస్తున్న ఈ ట్రంక్ పెట్టెలు ఇటీవల కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ట్రంక్ పెట్టెల్లో కానీ అంటే బాక్సుల్లో కానీ ఈ డబ్బు ఎక్కువగా తరలి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల వివిధ తనిఖీల్లో కరీంనగర్లో నిర్వహించిన హోటళ్లలో కూడా పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీంతో పోలీసు ముందు జాగ్రత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్ పార్లమెంటు పరిధి, అటు పెద్దపల్లి పార్లమెంటు పరిధి, మరోవైపు అటు నిజామాబాద్ పార్ట్ ఆఫ్ జగిత్యాల కోరుట్ల పార్లమెంట్ పరిధిలో కూడా ఉంటాయి కాబట్టి సో అటు కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.